మనం చూస్తే అపవాదికి కొన్ని పేర్లు ఉన్నాయి. అవేంటంటే మోసగాడు. ఏం చేస్తాడు? హీఈస్ ఎ డిసీవర్. మోసం చేయడం అపవాది పని. ఇంకా చూస్తే అబద్ధికుడు. దేవుడు చెప్పిన దాన్ని ఎగ్జాక్ట్గా రాంగ్గా చెప్తా ఉంటాడు కదా. అవ్వతో దేవుడు చెప్పాడు, ఈ పండు తింటే మీరు చచ్చిపోతారు అని. కానీ అపవాది ఆ సర్పం రూపంలో వచ్చి ఏం చెప్తుందంటే మీరు చావనే చావరు కదా. ఎగ్జాక్ట్ ఆపోజిట్ లైస్. అంటే ఇప్పుడు నువ్వు వాక్యాన్ని ఎంత తెలుసుకుంటావో ఆ వాక్యానికి విరుద్ధంగా అపవాది చెప్తా ఉంటాడు. నువ్వు వాక్యాన్ని తెలుసుకోలేదంటే అపవాది చెప్పిందే కరెక్ట్ అనేసుకుంటాం మనము. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ చదవాలి. ఆ వాక్యాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు.